అశ్వారావుపేట నియోజకవర్గం చెండ్రుగొండ గ్రామ పంచాయతీ వద్ద ఆదివారం బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు సామాజిక భద్రత కోసం అమలు చేస్తున్న పథకాలపై ఎస్బీఐ మేనేజర్ రఘురాం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అట్టి పటాకాలను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ రఘురాం అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా పీఎం జన్ ధన్ యోజన, పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పీఎం స్వానిధి యోజన, పీఎం ముద్ర యోజన, బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఈ పథకాల్లో చేరాలి అన్నారు. విద్య, పెళ్లిళ్లు, సహజ ప్రమాద మరణాలకు ఈ పథకాల కుటుంబాలకు రక్షణగా నిలబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులకు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిసి రాజేందర్, ఎస్బీఐ సిఎస్పి పాయింట్ సభ్యులు, ఎస్బీఐ సిబ్బంది, రామారావు, ఖాతాదారులు, హెల్త్ సూపర్వైజర్స్, ఇమాం, ఆశా కార్యకర్తలు, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ యువతకు స్వయం ఉపాధి ఒక కళగా ఉండింది. మా సంకల్పం భారత వికసిత్ యాత్ర మెయిన్ ఉద్దేశం ఏంటంటే 1947 మనకు స్వతంత్రం రాకముందు నుండి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఇంకా డెవలప్ కావడానికి అంటే ఏకత్వం, భిన్నత్వం లేకుండా ఏకత్వం సాధించిన తర్వాత మనకు అన్ని డెవలప్మెంట్ అన్ని మూలాలకు అదేవిధంగా అందరికీ అందే ఉద్దేశంతో ఈ యాత్రను ప్రారంభించడం అయింది. దేశ ప్రధానమంత్రి గారు ఇంట్రడ్యూస్ చేయడం అయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యాయని తెలుసుకోవడానికి, ఇంకా ప్రజలందరికీ తెలియజేయడం ఉద్దేశంతోనే ఈ వికసిత భారత్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే మరి ఈ సంక్షేమ పథకాలని వివరించి ప్రజలకు తెలియజేయటం, ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ సంక్షేమ పథకాలని వాళ్ళకి తెలియజేసి ఆ పథకాన్ని లబ్ధిదారులు ఎలా వినియోగించుకోవాలో, వాటిని ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.